సో ఈ 60 సెకండ్స్ లో ఏసీ బయింగ్ గైడ్ అయితే చూసేద్దాం. చాలా సింపుల్ గా అయితే చెప్తాను. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మనం త్వరలోనే 1K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. మనం ఏసీ కొనడంలో ఫస్ట్ చూసుకోవాల్సింది ఎన్ని టన్స్ తీసుకోవాలన్నది. 1 టన్నా, 1.5 2 టన్నా ఏదన్నా చూసుకోవాలి. దాన్ని చూసుకోవడానికి మీరైతే ముందే మీ రూమ్ అయితే మెజర్ చేసి పెట్టుకోండి. మీ రూమ్ కనుక ఒకవేళ చిన్నదంటే 100 to 120 స్క్వేర్ ఫీట్ వచ్చింది అనుకోండి, మీకైతే 1 టన్ అయితే సూట్ అవుతుంది. 120 to 150 స్క్వేర్ ఫీట్ వచ్చింది అన్నట్లయితే మీకైతే 1.5 టన్ కి అయితే వెళ్ళిపోవాలి. ఆర్ మీది కనుక 150 స్క్వేర్ ఫీట్ కన్నా పెద్దది అన్నట్లయితే మీరైతే 2 టన్ కి అయితే వెళ్ళిపోవడం బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఉండే టైప్స్ అయితే చూద్దాం. ఇన్వర్టర్ ఏసీస్ ఉంటాయి, నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ఉంటాయి. మీరు కనుక నాన్ ఇన్వర్టర్ ఏసీ కనుక తీసుకున్నట్లయితే ఇదైతే మీకు తక్కువ రేటుకి వస్తుంది. కాకపోతే కరెంట్ అయితే ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. దానివల్ల మీకైతే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఇన్వర్టర్ ఏసీ కనుక వెళ్ళినట్లయితే కూలింగ్ అయితే స్టేబుల్ గా అనిపిస్తుంది. దాంతో పాటు పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ మేజర్ పార్ట్ స్టార్ రేటింగ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 స్టార్ ఉంటాయి, 5 స్టార్. కనుక రోజులో ఒక 2-3 అవర్స్ ఏసీ ఆపేస్తారు అన్నట్లయితే మీరైతే 3 స్టార్ అయితే తీసుకోండి. అదైతే తక్కువ రేటుకి వస్తుంది అండ్ మీరు వాడే రేంజ్ కి అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక నైట్ అంతా వేసి ఉంచుతాం, లేదు అంటే 6 అవర్స్ ప్లస్ అయితే వాడతాం ఏసీ అన్నట్లయితే 5 స్టార్ కి అయితే వెళ్ళిపోండి. ఇది స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మీకైతే పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది కాబట్టి మీకు కరెంట్ బిల్ అయితే తక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో మనకి కూలింగ్ టైప్స్ అయితే ఉంటాయి. 5-in-1 అని, 6-in-1 అని, అవి రెండు లేనివి కూడా ఉంటాయి. మీరైతే మాక్సిమం ఈ 5-in-1 గానీ 6-in-1 గానీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకైతే ఆప్టిమైజ్డ్ కూలింగ్ అయితే వస్తుంది, స్టేబుల్ గా ఉంటుంది కూలింగ్ కూడా. ఇంకా దీంట్లో ఉండే ఆటో అడ్జస్ట్మెంట్ వల్ల అయితే మనకి కరెంట్ అయితే సేవ్ అవుతుంది. మనం 1K దగ్గరలోనే ఉన్నాం. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతాం.